నమస్కారమండి. నేను మీ గాయత్రి ఫ్రమ్ సింప్లీ తెలుగు ఛానల్. అమ్మా అమ్మా లేమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా. అమ్మా 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 లేమ్మా. అమ్మా 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 కాస్త ఊర్చుకో. జోగ్నమ్మా అమ్మా. అయ్యా, తలకొరువు పెట్టాలి. ఈవిడికి పిల్లలు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళకి కూతురుంది. కూతురు తలకొరువు పెట్టకూడదయ్యా. భర్త ఎక్కడున్నాడు? హాస్పిటల్లో రాలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే వాళ్ళ బంధువులు ఎవరైనా పెట్టొచ్చు. ఎవరో ఎందుకు పెట్టాలి? కొడుకే కాని కూతురు తలకొరివి పెట్టడానికి పనికిరాదా? మా అమ్మకి కొడుకైనా కూతురైనా నేనే మా అమ్మకి తలకొరివి పెడతాను. సరేనమ్మా, మీ ఇష్టం. అమ్మ ముందుకు రమ్మా. మూడు సార్లు శవం చుట్టూ తిరిగమ్మా. నిక్షేపం గుండని తమే కంట్రోల్ యూర్ సెల్ఫ్. ఆంటీ ప్లీజ్, తప్పదు. పెట్టి వేదనే తీసనే జీవము. ఆ స్కానింగ్ రిపోర్ట్స్ ఎంతవరకు వచ్చాయో చూడు. సీను, అమ్మాడి ఇప్పుడు నాయనకి ఎట్లుంది? ఇంకా ఉల్కు పలుకు లేకుండా గట్లనే ఉన్నాడు. డాక్టర్ కూడా ఏం చెప్తలేడు. అమ్మని పంపించేసిన ఇగో గీ చేతులతోనే అమ్మకి తల కొరివి పెట్టి అమ్మని సాగనంపేసిన. ఆనంది, కంట్రోల్ యూర్ సెల్ఫ్. శివయ్య గుండె బండరా అయిపోయిందమ్మాడి. లేకపోతే నీ బతుకులో గింత చీకటి నింపుతాడా? నీకు తల్లిని దూరం చేస్తాడా? సీను, డాక్టర్ గారు, ఇప్పుడు మా మావయ్య గారికి ఎలా ఉంది? ప్రస్తుతానికి అతని కండిషన్ ఏంటి అనేది చెప్పలేం. అలా అని ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు. కానీ ఎప్పుడు స్పృహలోకి వస్తాడో కూడా తెలియదు. అతని పరిస్థితి ఏంటి అని చెప్పాలంటే
ఇంకొక 24 గంటలు గడవాల్సిందే. అంతవరకు ఏమీ చెప్పలేం. బీపీ కూడా నార్మల్గా లేదు. చూద్దాం, మేం చేయాల్సింది మేం చేస్తున్నాం. అండి, ప్లీజ్, మామయ్య గారికి ఏం కాదు. లేదండి, డాక్టర్ గారు ఏం చెప్పారో విన్నారు కదా ఆదిత్య గారు. ఆడేమో అమ్మ బూడిదైపోయింది, ఈడేమో నాయనకి ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. నాకేం సమజ్ అయితలేదు. ఏం కాదు ఆనంది, నువ్వు ఏడవకు, ధైర్యంగా ఉండు ప్లీజ్. ఏంటి అలా చూస్తున్నావు? అర్థమైంది, నాకు కూడా బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం చెప్పు? ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరి జీవితాల్ని మనం ఇలాగే ఉండాలని అనుకోలేం కదా. కానీ ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సందర్భంలో వదిలి వెళ్ళిపోవాల్సిన వాళ్లే. కానీ ఎర్లీ స్టేజ్లో వెళ్ళిపోవడం అనేదే బాధ కలిగించే విషయం. పద్మమ్మది చనిపోయే వయసు కాదు. అవును, దాంది చనిపోయే వయసు కాదు, కానీ మేం చంపేశాం కదా. అవునండి, దీన్ని ఎలా తీసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. పద్మమ్మ నా సొంత తోబుట్టు లాంటిదండి. మేమెంతలా కలిసిపోయామంటే ఈ రోజు నా తోడబుట్టిందే నాకు దూరం అయిపోయినంత బాధగా ఉంది. నా వల్ల కావట్లేదు. ఈ విషయం పక్కన పెడితే కుట్టి పరిస్థితి ఏంటండి? తను ఏమీ తెలియని వయసులో కన్న వాళ్ళకి దూరమై ఎక్కడో మళ్ళీ అనే ఆవిడ దగ్గర పెరిగింది. తనకి ఊహ తెలియని వయసులోనే ఆవిడ చచ్చిపోయింది. తర్వాత మన దగ్గర చేరింది. సరే, మన దగ్గరే పెంచుకొని తనకి తల్లి లేని లోటు నేను తీరుస్తాను అనుకునే లోపే నా దగ్గర నుంచి దూరం అయిపోయి మళ్ళీ పద్మమ్మ దగ్గరికి చేరింది. ఆ భగవంతుడు తనకి మంచి తల్లిదండ్రులనిచ్చాడు. మన దగ్గర ఉంటే ఎలా ఉండేదో ఏమో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తనకంటూ సొంతంగా చెప్పుకోవడానికి ఒక అమ్మ నాన్న దొరికారు. అది చాలా గొప్ప విషయం అండి. ఆ భగవంతుడు తన జీవితానికి కొంత న్యాయం చేశాడనుకున్నాను. కానీ చూసారా, చిన్నప్పుడు పెంచిన తల్లి చనిపోయింది, ఎదిగిన తర్వాత పెంచిన తల్లి చనిపోయింది. ఏ ఆడదానికైనా తన జీవితంలో అత్తింటి వాళ్ళు ఎలా ఉన్నా కానీ పుట్టింటి వాళ్ళ నుంచి తనకి అమ్మా నాన్న సపోర్ట్గా ఉండాలని కోరుకుంటుంది. అలాంటిది ఈరోజు తనకు ఆ బలం లేకుండా పోయింది. పాపం తనక్కడ ఎంత బాధపడుతూ ఉంటుందో. పోనీ నువ్వే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా. అలాగేనండి. ఎవరానంది? జ్యోతమ్మ సూర్యబాబు. సరే, నువ్వు జ్యోతి గారితో మాట్లాడు, నీ మనసు కొంచెం తేలిక పడుతుంది. సీను, మనం బయటికి వెళ్దాం. చెప్పు జ్యోతమ్మ, నువ్వెలా ఉన్నావని నేను అడిగిన కుట్టి. ఎందుకంటే నా చిన్నతనంలోనే నా కన్న తల్లి చనిపోయింది. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నీకు పద్మమ్మ పెంచిన తల్లి అని నేను అనుకోను. కన్న తల్లి లాంటిదే. ఇప్పుడు ఈ తల్లి చనిపోయిందంటే నువ్వెంత బాధపడుతూ ఉంటావో నేను అర్థం చేసుకోగలను కుట్టి. కానీ భగవంతుడు చూసావా నీకెంత ద్రోహం చేశాడో. ఆవిడ జీవితం ఇక్కడితోనే అయిపోయింది. మనము వెళ్ళిపోతాము, కానీ వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు మాత్రం బ్రతికినంత కాలం బాధపడతారు. చూడు కుట్టి, అమ్మ చనిపోయిందని బాధపడుకో. ఈ జ్యోతమ్మ నీ కన్న తల్లిలాగా ఎప్పుడు నీకుంటుంది. థ్యాంక్స్ జ్యోతమ్మ, ఈ మాట చెప్పినందుకు. లేదు కుట్టి,
నేనే వచ్చి నిన్ను ఓదార్చాలనుకున్నాను. కానీ నన్ను చూస్తే నువ్వు మరింత బాధపడతావు. ఇప్పుడు నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నిన్ను చూస్తే నాకు కూడా కన్నీళ్ళు ఆగవు. నిజంగా నువ్వెవరి సొంత కూతురువో మాకు కూడా తెలియదు కుట్టి. కానీ నిన్నెప్పుడు మేము బిడ్డలాగే అనుకున్నాము. ఈ రోజు నీ తల్లి చనిపోయిందంటే నాకెంత బాధగా ఉందో. మీ అమ్మ నాకు తోబుట్టువు లాంటిది. మనం ఎంతలా కలిసి ఉండేవాళ్ళం. అలాంటిది ఈరోజు మన మధ్య ఆ మనిషి లేకుండా పోయింది. తను కోలుకొని మళ్ళీ మనతో మామూలు జీవితం గడుపుతుందనుకున్నాము. కానీ మామూలుగా చనిపోయింది. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండుకుంటే మీ నాన్నగారు తొందరలోనే కోలుకుంటారు. ఆయన కోలుకునేసరికి నువ్వు మానసికంగా కోలుకోవాలి. ఆయనకి ధైర్యం చెప్పడానికి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా ధైర్యం తెచ్చుకుంటావో చెప్పు. పోయిన వాళ్లతో మనము పోలేం కదా. చనిపోయిన వాళ్ళు ఎప్పుడు దూరంగా పోరు. మనతోనే ఉంటారు, మన చుట్టూ ఉంటారు, మన యోగక్షేమాలు చూస్తూనే ఉంటారు. కాబట్టి ధైర్యంగా ఉండు. గట్లనే చూద్దామ్మా. సరే, ఏమైనా తిన్నావా? తింటాను. ఇదిగో, నువ్వు గనక ఆకలితో పస్తులున్నావంటే నేను ఊరుకోను. అర్థమైందా? గట్లనే చూద్దామ్మా. తింటా. జాగ్రత్త. అలాగే చూద్దామ్మా. అమ్మయ్యా, వీళ్ళు మాత్రం పద్మమ్మ మామూలుగా చచ్చిపోయిందనుకుంటున్నారు. కాకపోతే వీళ్ళకి కొంచెం ఓవర్ సింపతి ఉంది. పర్వాలేదులే, మన మీద ఎవ్వరికీ అనుమానం లేదు ఈ ఇంట్లో. మనకేం ప్రాబ్లం లేదు. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఏంటి పెద్దమ్మా, ఏంటి విశేషాలు? విశేషాలేముంటాయే, కిచెన్లో కూర్చొని యాపిల్ తింటున్నాను. ఏం లేదు. మన మీద ఎవరికైనా అనుమానం వచ్చిందా? పద్మమ్మ ఎలా చచ్చిపోయిందని దాని గురించి అమ్మా నాన్న ఏమైనా మాట్లాడుకుంటున్నారా? మాట్లాడుకున్నదే ఉందే, కుట్టి గురించి సింపతిగా మాట్లాడుకుంటున్నారు. అలాగే కుట్టికి ఫోన్ చేసి కూడా మాట్లాడారే. సింపతి లేకుండా ఎలా ఉంటుంది పెద్దమ్మా? దాన్ని ఏదో అంటారు కదా, ఏంటది? గుర్తొచ్చింది, రక్తపాసం. ఇప్పుడు కుట్టిని జ్యోతి సొంత కూతురని మనకి తెలుసు. ఈ విషయం ఆ కుట్టికి కూడా తెలుసు. కాని ఇటు మా నాన్నకి కాని మా అమ్మకి కాని తెలియదు కదా. కాని తెలియకపోయినా ఆ కడుపున మోసిన బంధం ఏదైతే ఉందో అది వెంటాడుతూ ఉంది. అవునే, పెంచిన తల్లి చచ్చిపోయింది, పాపం అనాథైపోయింది కుట్టి అనుకుంటున్నారు. కాని అదే అసలైన కూతురు అని వీళ్ళకి తెలీదు. తెలియదు కాదు, తెలియకూడదు. తెలియకుండా ఎలా ఉంటుంది? ఏదో ఒకరోజు ఖచ్చితంగా తెలిసేలా ఉంది పరిస్థితి. ఎలా తెలుస్తుంది పెద్దమ్మా? నువ్వేం మాట్లాడుతున్నావు? కుట్టి ఎందుకు ఊరుకుంటుంది? చిన్నప్పుడంటే మళ్ళీ పెంచుకునేది, మళ్ళీ చచ్చిపోయింది. తర్వాత పద్మమ్మ పెంచుకుంది, ఇప్పుడు పద్మమ్మ చచ్చిపోయింది. ఇక దానికి తల్లి ఎవరున్నారే? ఏదో ఒకరోజు వాళ్ళమ్మతో జ్యోతమ్మ నేనే నీ కూతుర్ని అని చెప్పేస్తుంది కుట్టి. నువ్వన్నది నిజం కాకూడదు పెద్దమ్మా. ఎందుకంటే నువ్వన్నది నిజమైతే నష్టం మనిద్దరికీ ఉంది. ఒకటి, నువ్వు ఏదేదో ఒక ప్లాన్ చేసి నీ జీవితాన్ని త్యాగం చేసి, నాన్న కూడా ప్రాణం త్యాగం చేసి నన్ను ఆ ఇంటికి వారసురాల్ని చెయ్యాలి అనుకున్నారో అది జరగదు. ఫస్ట్, ఎప్పుడైతే ఆనంది జడ్జిగారి మనవరాలు అని తెలిసిపోయిందో నేను ఆ ఇంటి మనవరాలు కాదు అని తెలిసిపోతుంది. సో నాకున్న వాల్యూ పోతుంది. నాకున్న వాల్యూ ఎప్పుడైతే పోతుందో నాకు ఆస్తి రాదు. నాకు ఆస్తి ఎప్పుడైతే రాదో నీ కల నెరవేరదు. నీ కల నెరవేరినప్పుడు ఎన్నేళ్ల నుంచి నువ్వు పడుతున్న శ్రమ బూడిదలో పోసిన పన్నీరే కదా. నేనది జరగనిస్తానా? అది జరగనివ్వకూడదనే కదా నువ్వు పద్మమ్మని చంపింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
నేను పద్మమ్మని చంపడం ఏంటే? ఇద్దరం కలిసే కదా చంపాం. అదేలే, కలిసి చంపినా నీ అంత బలం నాకెక్కడుంటుంది? సీనియర్ సీనియరే. ఏయ్, సీనియర్వి అంటే నేనేమన్నా ఇంతకు ముందు 10-15 మర్డర్లు చేశానా? పర్లేదు, చేయకపోవచ్చు కానీ క్రిమినల్ మైండే కదా. ఏయ్, ఎక్కడుండి మాట్లాడుతున్నావు నువ్వు? మా ఇంట్లోనే హాల్లో. నీకేమైనా మొత్తందా? నా మతి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. హాల్లో పొరపాటున ఎవరైనా వింటే ఏమవుతుందో తెలుసా నీకు? ఏం కాదు పెద్దమ్మా. సింహాద్రి హాస్పిటల్లో ఉన్నాడు, ఆనందేమో వాళ్ళ నాన్న దగ్గరుంది, ఆదిత్య కూడా అక్కడే ఉన్నాడు. ఇదేంటి, ఉన్నట్టుండి పద్మమ్మ చచ్చిపోయిందని మా అత్తయ్య గారు మావయ్య గారు కూడా అదే ఆలోచనలో ఉండి ఉంటారు. ఇంకా అన్నయ్య బాధపడితే తమ్ముడు బాధపడతాడు కాబట్టి మా చేతుగాడు ఏదో ఒక మూలను కూర్చొని ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఏముంది, ఇంట్లో రానిని నేను, ఆఫీస్ నాదే, ఈ ఇల్లు నాదే, మొత్తం ఈ కింగ్డమ్ మొత్తం నాదే.